సో ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసం స్పెషల్లీ ఆ ఫీమేల్స్కి మ్యాండటరీగా తెలియాల్సిన పాయింట్స్. ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ అయ్యింది అంటే వాట్ అబౌట్ హర్ ఫ్యూచర్ లేదా కిడ్స్ ఫ్యూచర్. కానీ అది ఇమోషనల్గా డీల్ చేసేది కాదు. వీ హ్యావ్ టు డీల్ విత్ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈరోజు మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమణి గారు ఉన్నారు. మ్యామ్, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది మేల్ అయినా ఫీమేల్ అయినా, స్పెషల్లీ అయితే మన ఫీమేల్స్కి. కరెక్ట్. సో ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసం స్పెషల్లీ ఆ ఫీమేల్స్కి మ్యాండటరీగా తెలియాల్సిన పాయింట్స్ ఏంటి? ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండు అనేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అవును. ఇన్సూరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పౌస్కి తెలియాలి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఫ్యామిలీ అంతా కూడా మనకి కవర్ అయ్యేటట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా. లేదు అన్నప్పుడు అది మనం తీసుకోవాలి. పాయింట్ 1. పాయింట్ 2, మనకి టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ప్రొటెక్టివ్. ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు పేరెంట్స్ ఏం చూస్తారంటే అబ్బాయికి ఉద్యోగం ఉన్నదా లేదా, బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇల్లు ఉన్నారా లేదా, సొంత ఇల్లు ఉన్నారా లేదా అని చూస్తారు. బట్ సొంత ఇల్లు కాన్సెప్ట్స్ ఇప్పుడు తక్కువ అయిపోయాయి కాబట్టి, ఎందుకంటే రెంటెడ్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఓకే, ఉద్యోగం ఉంది కదా, చదువుకున్నాడు కదా, సో నో ప్రాబ్లం. బట్ మనకి ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ అయ్యింది అంటే వాట్ అబౌట్ హర్ ఫ్యూచర్ లేదా కిడ్స్ ఫ్యూచర్. సో కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా, లేదు అంటే కంపల్సరీగా తీసుకోవాలి. వాట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్? ఎలాగ అది వర్క్ అవుతుంది? టర్మ్ ఇన్సూరెన్స్, ఐఎమ్ ది అర్నింగ్ పర్సన్. ఓకే. ఓకే. సో నాతో పాటు నా స్పౌస్, నా కిడ్స్ ఉన్నారు, నేను లేను. సో ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. సో నన్నైతే ఎవరు కూడా రిప్లేస్ చేయలేదు. బట్ నన్ను నేను ఎలా రిప్లేస్ చేస్తున్నాను? మీ పిల్లల త్రూ మనీతోనే. మనీతోటి. ఎందుకంటే నేను ఉన్నానంటే నేను ఉన్న నాళ్ళు నేను సంపాదించి పెడతాను. ఓకే. 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 ఐఎమ్ ద అర్నింగ్ పర్సన్ ఆఫ్ ది ఫ్యామిలీ. బట్ ఇన్ మై అబ్సెన్స్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ? సో నేనేంటంటే నాది అంటూ నా కోసం అనేసి ఒక అమౌంట్, నాది ఎంత ఇన్కమ్ ఉన్నదో దానికి తగ్గట్టుగా నేను 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలది నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. తీసుకున్నాక డ్యూ టు ఎనీ యాక్సిడెంట్, డ్యూ టు ఎనీ హెల్త్ ఇష్యూస్, ఒకవేళ నా డెత్ అయిపోయింది అనుకోండి, దెన్ ఆ అమౌంట్ వచ్చింది ఏదైతే ఉన్నదో అది నా ఫ్యామిలీకి వాళ్ళకి వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది కదా. సో నేను లేకపోయినా నాది ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఉందో that will fulfill their needs. So adi na responsibility adi. Okay, financial needs anni alaga cheyali kabatti entante కంపల్సరీగా నిర్మోహమాటంగా మాకు ఒక క్లయింట్ ఉన్నారు. ఆ క్లయింట్తోని నేను ఇలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అనేసి ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళ స్పౌస్ కూడా పక్కన కూర్చుంది. ఆమె ఏం చేసింది అంటే ఇమోషనల్గా అయిపోయి లోపలికి రూమ్లోకి తీసుకెళ్ళి ఆవిడ మీద ఒట్టు వేయించుకొని వచ్చింది. ఏమని? నువ్వు మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు అని. ఎందుకు? తీసుకుంటే ఏదైనా నువ్వు అంటే మనం వాళ్ళ దగ్గర ఏదైనా పోతే చేస్తే అన్న మాట అనకూడదు కదా. కానీ అది ఇమోషనల్గా డీల్ చేసేది కాదు. వీ హ్యావ్ టు డీల్ విత్ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒకవేళ ఏదైనా అయితే ఏంటి. ఓకే. సో ఇంకా తను వచ్చి కూర్చొని ఏం చేయమంటావు నన్ను అన్నారు. ఏం చేస్తావు? నేను తీసుకుంటాను కానీ నిన్ను నామినీ పెట్టాను అని చెప్పు. అలా కాదు కానీ ఒట్టు వేయించుకుంది తను. అండ్ ఆయనకి అప్పుడు దాకా కూడా ఎప్పుడు దాకా అయితే ఈ టర్మ్ కోసం మాట్లాడలేదో ఏం చేయలేదో ఏమీ ఫీలింగ్ ఉండేది కాదు. బట్ ద మూమెంట్ ఆయన నన్ను పిలిపించి కూర్చొని టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మాట్లాడి అంత ప్రాక్టికల్గా అంటే మెంటలీ ఫిక్స్ అయిపోయారు. ఆమెమో అక్కడ తీసుకెళ్ళగానే వద్దనగానే ఇంకా ఈయన బయటికి వెళ్ళాలంటే ఈయన భయపడుతున్నాడు తెలుసా. నేను వెళ్తున్నాను, ట్రాఫిక్ ఇంత ఉంటుంది, ఏదైనా జరగకూడదు జరిగిందంటే, ఏ యాక్సిడెంట్ అయినా అయిపోతే
లేకపోతే ఈ వైరల్ ఫీవర్లు, కోవిడ్లు ఇలాంటివన్నీ కూడా వచ్చాయి కదా, Hmm. అది ఇలాగ కోవిడ్లోని నాకు ఏదైనా అయిపోయి ఉంటే అప్పుడు నా ఫ్యామిలీ సంగతి ఏంటి అని ఆమెకి చెప్తే ఇప్పటికీ కూడా తను అర్థం చేసుకోవట్లేదు. సో అందుకనేసి ఇమోషనల్గా కాదు, చాలా వైస్గా అర్థం చేసుకొని నీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా తీసుకో. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కంపల్సరీ. ఎందుకంటే పర్సనల్ యాక్సిడెంట్లోని మనకి డెత్ కవరేజ్ ఉంటుంది, కానీ ఏదైనా డిజబిలిటీ, డ్యూ టు డిజబిలిటీ మనం ఇంట్లో ఉన్నాము, బెడ్ రెస్ట్లో ఉన్నాము, మన ఆఫీస్ వాళ్ళు మనకి అన్ని రోజులు మనకి శాలరీ ఇవ్వదు, లాస్ ఆఫ్ పే ఉంటుంది. ఆ లాస్ ఆఫ్ పే అయినప్పుడు అట్లీస్ట్ మనకి వీక్లీ కంపెన్సేషన్ కంపెనీ నుంచి వస్తుంది. పిల్లలకి స్కూల్ ఫీజులు అవి పే చేయాలి, అది కంపెనీ చూసుకుంటుంది. కొంచెం ప్రీమియం ఉంటుంది పర్సనల్ యాక్సిడెంట్ది, బట్ ఇవన్నీ కూడా కవరేజ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ అడగాలి, మనకి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉందండి, మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఉన్నదండి, మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఉన్నారా లేదా. ఇవన్నీ ఉన్నాక నెక్స్ట్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా కూర్చొని ఓకే మనం ఇప్పుడు మనకి రిటైర్మెంట్ కోసం అనేసి ఎలా ప్లాన్ చేసుకోవాలి, పిల్లల చదువు కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ పెడితే ఎంత వస్తుంది అన్నది ఇద్దరు కూడా కూర్చొని, ఎందుకంటే Discuss అంటారు కదా చేయాలి. హస్బెండ్ వైఫ్ అన్నది ఒక వెహికల్కి 2 వీల్స్ లాంటి వాళ్ళు, రెండు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. కాబట్టి ఇలాంటి డిసిషన్స్ ఏవి తీసుకోవాలన్నా ఇద్దరు కూడా కూర్చొని తీసుకుంటే Yes, బాగుంటుంది. సో ఈ అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎస్ సో ఇవన్నీ ఒక మ్యాండేటరీ పాయింట్స్ మనం ఒకవేళ Correct. ఫినాన్షియల్ అవేర్నెస్ చూసుకుంటే. ఎస్ సో చాలా బాగా హెల్ప్ చేశారు మ్యామ్. ఐ హోప్ అండ్ ఐఎమ్ షూర్ మా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.